ఒక ఇంటికి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి 9 మంది వేర్వేరు వ్యక్తులకు విక్రయించాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతడిని అరెస్ట్ చేసి తమ ఇంటిని ఇవ్వాలని బాధితులు అధికారులను వేడుకున్నారు. ఇంతియాజ్ అనే వ్యక్తి 2015లో దీన్ నూరుద్దీన్ అనే వ్యక్తుల దగ్గర 40 లక్షలకు కడపలోని సాయిపేటలో ఇల్లు కొన్నాడు. ఇంటిని అమ్మిన వారు ఇంటిని ఖాళీ చేసేందుకు 3 నెలల సమయం ఇచ్చారని బాధితుడు తెలిపాడు. 3 నెలల తర్వాత ఇంటిని ఇవ్వమని అడిగితే ఇళ్లు వేరే వాళ్లకు అమ్మేశామని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారన్నారు. అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, తన ఇంటిని తనకు అప్పగించాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నారు. నేను 2015లో ఏవన్ నగర్లో అమీనుద్దీన్ నూరుద్దీన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇండ్లు ఖరీదు చేశాను. ఆ ఇండ్లు ఖరీదు చేసేటప్పుడు 40 లక్షలు క్యాష్ కట్టాను. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇండ్లు ఖాళీ చేయమంటే వాళ్ళు 3 నెలలు టైం ఇవ్వండి అని అడిగినారు. ఇంకా 3 నెలలు టైం ఇస్తే నేను బాడీకి ఇస్తామండి. ఇంకా సరే అండి, నేను బాడీకి ఇచ్చాను. ఇంకా అది అట్లే కొన్ని రోజులు సాగింది. తర్వాత ఇండ్లు ఖాళీ చేయనంటే ఖాళీ చేయకుండా నా మీద దౌర్జన్యానికి వచ్చినారు. తర్వాత ఖాళీ చేయనంటే నువ్వు కనబడితే నేను చంపేస్తాను అట్లా అని బెదిరిస్తామంటే నేను ఊరు వదిలేసి వెళ్ళిపోయాను. ప్రస్తుతం నేను తిరుపతిలో నివాసం ఉంటున్నాను. ఇప్పుడు నాకు కొత్తగా తెలిసిన విషయం ఏమంటే నా ఇండ్లు పలుమార్లు వేరే వాళ్ళకు అమ్మినారు. ఇంచుమించు 9 సార్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించినాను. ఎన్నిసార్లు పోయి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ దాన్ని మూడబెట్టుకున్నా మా విన్నపం వినడం లేదు వాళ్ళు. మొన్న జస్ట్ 2026లో 4 నెలల్లో కూడా మళ్ళీ రిజిస్టర్ అయింది ఒకసారి. మేము కొంచెం ఎక్కువ ఇది అయ్యే లోపల మళ్ళీ క్యాన్సిల్ చేసినారు రిజిస్ట్రేషన్. దయవుంచి నాకు న్యాయం చేసి నా ఇంట్లో నాకు దొరికేట్లుగా చేయాల్సిందిగా కోరుతున్నాను. కొందరు భూ కబ్జాదారులు, కొందరు అత్యాశపరులు, కొందరు గుండాలు ఎవరైతే ఉన్నారో ఒక ఇంటిని అమ్మిన ఇంటిని పలుమార్లు పదే ఇతరులకు అమ్ముతూ ఫేక్ పత్రాలు సృష్టించుకొని కడప నగరంలో ఏవన్ నగరంలో సంబంధించిన ఒక ఇంటిని 40 లక్షల రూపాయలు కొన్న ఇంటిని 2015లో కొన్నాడు. కొన్న తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేదానికి 3 నెలలు గడువు అడిగారు. 3 నెలలు గడువు మానవతా దృఢత్వంతో ఇచ్చిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయకపోగా ఆ ఇంటిని మరొకరికి అమ్మారు. ఈ మరొకరికి అమ్మిన తర్వాత ఇతను తెలుసుకొని ఏవైనా నా ఇంటిని ఇతరులకు అమ్మిస్తున్నావు, పరుమార్లు అమ్ముతున్నావు, ఏంటి విషయం అని చెప్తే ఇతని పోయి కడప 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కడప 2 టౌన్లో ఇతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మళ్ళా తర్వాత కడప రిమ్స్లో కూడా ఇతని మీద కేసు బుక్ అయింది. ఇతడు తప్పుడు పత్రాలతో ఇతను చూడండి ఎంఆర్ఓ ముద్రలు వేసి నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్, ముందు 2 అన్నదమ్ములని ఇచ్చాడు, తర్వాత చూస్తే 4 ఉన్నారు సంతానం. ఇలా నకిలీ పత్రాలు సృష్టించుకొని ఈ ఇంటిని పలుమార్లు దాదాపు ఇప్పటికే 8 మందికి అమ్మాడు. ఇతని మీద కడపలో వివిధ స్టేషన్లలో 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎందుకు వివిధ సెక్షన్లో ఉంటే అతను ఎందుకు పోలీసు వారు ఇతని వరకు అతని కస్టడీలో తీసుకోవడం లేదు? పోలీసు వారు మెతక వైఖరి ఎందుకు వహిస్తున్నారు?